నీ అక్క ఇంతకంటే అన్యాయం ఏముంటాయి చెప్పుండ్రి. మనుషులు తిన్నట్టే మేము కూడా బిర్యానీ తిందామని హోటల్ కాడికి వచ్చి ఆర్డర్ ఇచ్చినాం. మాకు బిర్యానీ పెట్టకుండా ఇగో ఆకు అలము గడ్డి గాదని తెచ్చిపెట్టిర్రు. ఈ కూల్ డ్రింక్ అన్నారు, ఇది చల్లగా లేదు మన్ను లేదు. అరే బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు, అప్పుడే మనుషులు అనుకుంటారని మేము కూడా కొత్త బట్టలు వేసుకున్నాం. ఏం దక్కున్నా చెప్పుండ్రి మనుషులకు మాకు. నీ అక్క అడుగుతా జర్రాగు, వీడు ఎటువా సప్లై చేసేటోడు. అరే లేనట్టును కదా నీ అక్క, ఇవి దినబుద్ధి అయితే లేదు, బలిమిగి తింటున్నాం. ఈ గడ్డి కాదని దొరకదా మాకు అడవిలా? గీదాని కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముండే మాకు? మంచిగా గిర్యానీ తిందామనే కదా. ఓ ఎవరున్నారు ఓ ఆడ, జర ఇటు రాండ్రి. ఏంది ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకోటి తెచ్చిండ్రు, ఏం పైసలు ఇవ్వమనుకున్నారా ఏం కథ? నీ అక్కగా చూడు అందరికి మంచిగా నూనెల గోలిచ్చినవి తెచ్చిండ్రు, మాకేమో ఈ క్యాలీఫ్లవర్ ఆకులు క్యాబేజీ ఆకులు పెట్టి సావగొడుతున్నారు. మేమేమన్నా వెరైటీ ఐటెంలు అడిగినామా? చికెన్ 65, మటన్ ఫ్రై, బిర్యానీ పెట్టుమన్నాం, మీ తాను ఉన్నదే కదా. అందుకే మాకు కోపం వచ్చేది. సరే చూస్తాం ఎన్ని రోజులు మా కోతి జాతి మీద కక్ష తీరుస్తారో మీ మానవ జాతి. మాకు కూడా రోజు వస్తుంది, అప్పుడు మిమ్మల్ని కూడా మా తిండి తిననీయం. ఏమనుకుంటున్నారో?